బైనరీ సబ్ట్రాక్షన్ అనగానే చాలామంది మిస్టేక్స్ చేస్తారు. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ప్రాబ్లం మొత్తం రాంగ్ అవుతుంది. ఏ మిస్టేక్స్ లేకుండా సింపుల్ అంటే సింపుల్గా ఈ వీడియోలో కంప్లీట్ చూస్తే మీకు బైనరీ సబ్ట్రాక్షన్ ఎప్పుడు కూడా మర్చిపోరు. కంప్లీట్గా వీడియోని చూడండి. బైనరీ సబ్ట్రాక్షన్ విత్ వన్స్ కంప్లిమెంట్ అండ్ టూస్ కంప్లిమెంట్ ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేసిన. ఈ వీడియో చూసే కన్నా ముందు ఆ వీడియో చూడండి. కొద్ది నాలెడ్జ్ గెయిన్ అయ్యి ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో చూడండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, కంప్లీట్ చూడండి. ఫస్ట్ బైనరీ సబ్ట్రాక్షన్ యూజింగ్ బారోయింగ్ మెథడ్. ఇంతకుముందు ఉన్న వీడియోలో వన్స్ కంప్లిమెంట్ అండ్ టూస్ కంప్లిమెంట్ యూజ్ చేసి ఇట్లా చేయాలో చెప్పిన. ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఫస్ట్ ట్రూత్ టేబుల్ చూసుకుందాం. ఏబి 0 0 ఇచ్చినప్పుడు సబ్ట్రాక్షన్ అనేది 0 వస్తుంది. బారో కూడా ఏమొస్తుంది 0. మంచిగా చూడండి ట్రూత్ టేబుల్. 0 1 ఇచ్చినప్పుడు సబ్ట్రాక్షన్ 1 వస్తుంది. బారో ఏమొస్తుంది 0. బారో ఏమొస్తుంది 1 వస్తుంది. ఎందుకంటే 0 - 1 0 - 1 అనేది సబ్ట్రాక్షన్ 1 వస్తుంది. బారో కూడా 1 వస్తుంది. 1 - 0 1 - 0 సబ్ట్రాక్షన్ 1 వస్తుంది. బారో ఏమొస్తుంది 0. ఎందుకంటే మనం ఏం బారో చేసుకుంటలేము కదా. ఓకే, నెక్స్ట్ 1 - 1 సబ్ట్రాక్షన్ 0 వస్తుంది. బారో కూడా ఏమొస్తుంది 0. ఎలాంటి బారో కూడా చేసుకుంటలేము. ఒక 0 - 1 దగ్గర మాత్రమే బారో అనేది 1 వస్తుంది. ఎందుకంటే మనకు బారో అనేది అవసరం పడుతుంది కాబట్టి. ఇది ఒక్కటి మంచిగా చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ అనేది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 10111011 మైనస్ 10010. ఓకే, సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, కంప్లీట్ చూడండి. నెక్స్ట్ ఆన్సర్ ఇక్కడ చూడండి. 10111011 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఇక్కడ 7 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం సింపుల్గా ఏం చేద్దామంటే 10111011 ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి కదా. ఇది ఏం చేద్దామంటే 2 డిజిట్స్ నిలిచిపెట్టండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను 10010. ఓకే, ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి 0 అనేది యాడ్ చేసుకోవాలి. 0 యాడ్ చేసినా యాడ్ చేయకుండా కానీ మనకి ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. కావాలంటే మనం యాడ్ చేసుకుంటే మనకు ఒక నమ్మకం అనేది ఉంటుంది. చూడండి ఇప్పుడు 1 - 0 చూసినాం కదా. ఇక్కడ 1 - 0 ఏమవుతుంది? సబ్ట్రాక్షన్లో 1 వస్తుంది. బారోతోనే మనకి ఏం అవసరం లేదు. ఓకే, 1 - 1 చూడండి. సబ్ట్రాక్షన్ 0, బారో 0. 1 - 1 సబ్ట్రాక్షన్ 0 వస్తుంది. బారో కూడా మనకి ఇక్కడ అవసరం లేదు. 0 - 0 0నే. 1 - 0 చూడండి. 1 - 0 ఏమొస్తుంది 1. 1 - 1 0 చూడండి 0. 0 - 0 0. 1 - 0 1. ఆన్సర్ అనేది ఇది. ఓకే, ఒకసారి మీకు డౌట్ ఉంటే స్పీడ్ అండ్ స్లో మోషన్లో చూసి చూడండి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి 10101110 101010. సో డిజిట్స్ని కౌంట్ చేయండి. ఇక్కడ డిజిట్స్ని కౌంట్ చేస్తే ఫస్ట్ ఎప్పుడైనా కానీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోండి. ఫస్ట్ ఛానల్ చూద్దాం. 1 2 3 4 5 6 7. ఫస్ట్ ఛానల్ 7 ఉన్నాయి. సెకండ్ ఛానల్ చూద్దాం. ఇప్పుడు 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ది యాజ్ టీజ్ చేసుకుందాం. 10101110. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటాను. 101010. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ 0 వేసుకుందాం. ఏం లేని దగ్గర మనం 0 వేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి తర్వాత మనకి మిస్టేక్స్ చేద్దాం. ఇక్కడ చాలామంది మిస్టేక్స్ చేస్తారు. ఇక్కడ మనకి ఎప్పుడైనా కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వేసుకుంటూ రావాలి. 0 ఇక్కడ వేసుకోవాలి, 1 ఇక్కడ. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్ఎస్బి నుంచి వేసుకుంటూ రావాలి. ఎప్పుడైనా కానీ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వేసుకుంటూ రావద్దు క్వశ్చన్ని. ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు
జీరో మైనస్ జీరో జీరో, 1 మైనస్ 1 జీరో, 1 మైనస్ జీరో 1. ఇక్కడ జీరో మైనస్ 1, జీరో మైనస్ 1 ఏమైంది చూడండి ఒకసారి. ఇక్కడ నేను ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పిన. జీరో మైనస్ 1 సబ్ట్రాక్షన్ 1 వచ్చింది, బారో 1 వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు చెప్తాను చూడండి. జీరో మైనస్ 1 అంటే పాసిబుల్ కాదు. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే కంచెలు 1 తీసుకుందాం. 1 తీసుకుంటే ఏమవుతుంది, 1 తీసుకుంటే ఇక్కడ 1 0, ఇక్కడ 0 ఉందిగా, 0 పక్కకు 1 వస్తుంది. ఇక్కడ 1 ఉన్నది కాబట్టి ఇక్కడ ఏమైతే 0 అవుతుంది. ఓకే, అర్థమవుతుంది. ఈ 1 ఉన్న దగ్గర 0 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 0 ఇక్కడ ఉన్నది, పక్కకు 1 వేసుకున్నాం. 1 0 అంటే ఏంటిది, 8421, 8421, 1 0 1 0, రిమైనింగ్ బిట్స్ 0 2. 8421లో ఇక్కడ 11010 ఏమవుతుంది, 11010 1 0 ఏమైంది, ఇక్కడ 2 కదా ఆన్సర్, 2 కాబట్టి ఇక్కడ 2 ఉన్నది అన్నట్టు. 2లోకి వెళ్ళి 1 పోతే ఏమవుతుంది, 2లోకి వెళ్ళి 1 పోతే 1, 2లోకి వెళ్ళి 1 పోతే ఆన్సర్ ఏమైతే 1. ఇక్కడ రిమైనింగ్ 1 ఉన్నది. ఓకే, 2 నుంచి వెళ్ళి 1 పోతే 1 ఆన్సర్. ఇక్కడ ఏం లే, 1 అని ఇక్కడ తీసుకున్నాం కాబట్టి 0 అవుతుంది. 0 మైనస్ 0 0, మళ్ళీ 0 మైనస్ 1 వచ్చింది చూడండి. 0 మైనస్ 1 ఎప్పుడు చెప్పినా, 0 మైనస్ 1 అంటే ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 1 వేసుకుంటే ఏమైతే 1 0, ఇక్కడ 0 అయిపోతుంది. 1 0 అంటే 2 కదా, 2 మైనస్ 1, 2 మైనస్ 1 ఏమైతే సింపుల్గా 1 అయిపోతుంది. 2 మైనస్ 1 చూస్తే ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ బారో అనేది 1 వచ్చింది. ఓకే, సబ్ట్రాక్షన్లో 1 వచ్చింది. ఓకే, అర్థమైందిగా. 0 మైనస్ 0 ఏమైతే 0. ఫైనల్ ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి 1000101 మైనస్ 101100. ఓకే, చూద్దాం ఇప్పుడు. సపోజ్ ఇప్పుడు మనం చూద్దాం ఆన్సర్. మంచిగా చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చాలా కష్టం అనుకుంటారు, సింపుల్ అంటే సింపుల్ చూడండి. ఒకసారి మంచిగా చూడండి, వీడియోని కంప్లీట్ చూడండి. 1 0 0 0 10001 101. ఓకే, నెక్స్ట్ ఇవి ఎన్ని బిట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7. ఇది చూడండి, 1 1 2 3 4 5 6 ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ 0 0 1 1. ఎప్పుడైనా మీరు ఎల్ఎస్బి నుంచి వేసుకుంటారండి, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వేసిన. మీరు ఎప్పుడైనా ఎల్ఎస్బి నుంచి వేసుకుంటారండి, అప్పుడు మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నది, ఎలాంటి మిస్టేక్స్ కూడా వేయరు. 0 1 ఇక్కడ లాస్ట్కి ఏం లేదు కాబట్టి 0 యాడ్ చేస్తాను. ఖచ్చితంగా 0 యాడ్ చేయాలి. యాడ్ చేయకపోతే మళ్ళీ మీరే కన్ఫ్యూజ్ అవుతారు. 1 మైనస్ 0 0, 0 మైనస్ 0 0, 1 మైనస్ 1 0, 0 మైనస్ 1 చెప్పిన 0 మైనస్ 1 సబ్ట్రాక్షన్ 1 అవుతుంది. ఎట్లా, ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి తీసుకుందామంటే ఏం లేదు, ఇక్కడి నుంచి తీసుకుందామంటే ఇక్కడ మనకి ఏం లేదు, ఇక్కడి నుంచి తీసుకుందామంటే ఇక్కడ కూడా మనకి 1 అనేది పాసిబుల్ కాదు. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుందాం. ఇది తీసుకుంటే ఏమవుతుంది, 1 0 అయిపోతుంది. ఇక్కడ పక్కకు 1 యాడ్ అవుతుంది. ఇక్కడ 1 ఉన్నది కాబట్టి 0, 1 0 ఉన్నాయి కాబట్టి 2 అవుతుంది ఇక్కడ. ఓకే, 1 0 అంటే 2 చెప్పాను కదా, 8421లో 421 0 0 1 0 ఏమైతే ఇక్కడ 2 కదా. ఓకే, ఇప్పుడు ఈ 2 నుంచి వెళ్ళి మనం ఒక 1 ఇక్కడికి పంపిస్తాం. 1 ఇక్కడికి పంపిస్తే ఏమవుతుంది, 0 1 0 అవుతుంది. ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, మళ్ళీ 2 ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 నుంచి ఒకటి ఇక్కడికి పంపించినాం కాబట్టి 1, 2 నుంచి 1 ఇక్కడికి పంపించినాం కాబట్టి ఇక్కడ 2 ఎంత ఉంటుంది, 2 కాకుండా ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, 2 నుంచి ఒకటి ఇక్కడ పంపించాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడ 2 నుంచి 1 ఇక్కడికి పంపించాలి. మళ్ళీ 2 నుంచి 1 ఇక్కడికి పంపిస్తే ఇక్కడ 2 అయిపోతుంది. ఇక్కడ 2 నుంచి 1 పంపించాం కాబట్టి 1 అవుతుంది ఇక్కడ. ఓకే, సింపుల్గా చూడండి, పక్క దాని నుంచి వెళ్ళి తీసుకోవాలి. 1 0 2 అయిపోతే 2 నుంచి వెళ్ళి ఇక్కడ పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ 2 నుంచి వెళ్ళి ఇక్కడ 1 పంపించినాం కాబట్టి ఇక్కడ 1 అయిపోయింది. 2 నుంచి 1 పోతే ఇప్పుడు ఎంత అవుతుంది, 2 నుంచి 1 పోతే 1. నెక్స్ట్ 1 మైనస్ 0 1 1 మైనస్ 0 ఏమవుతుంది, 1
1 మైనస్ 1 0, 0 ఉంది కాబట్టి ఇక్కడ 0. ఫైనల్ ఆన్సర్ ఇది. ఓకే, మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటాను. వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో R-1 వీడియోని చూద్దాం. ప్రతిరోజు 6 PM మన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొద్దిగా లేట్ అయితే ఇవ్వచ్చు ఒక్కొక్కసారి, కానీ ప్రతిరోజు మీకైతే నాలెడ్జ్ తెప్పిస్తాను. వీడియో కంప్లీట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్.